మా మమ్మీ గురించి మాట్లాడాలంటే మరి ఈ ఫోటోలో ఉన్న మొదటి వ్యక్తి మరి కడారి యాకోబ్ గారు, మా తాత ముత్తారం, మరి వారి సతీమణి పాస్టర్ మరియమ్మ గారు, మా నయనమ్మ, మరి వారి ప్రథమ కుమారుడు శామ్యుల్ కడారి, మా డాడీ. ఇప్పుడు చాలామంది మాట్లాడినరు వాళ్ళ గురించి. మరి మా మమ్మీ వాళ్ళ డాడీ పేరు మట్ట రవీందర్ రావు, వారి సతీమణి మరి యు మోహన్ భాయ్ గారు, మా అమ్మమ్మ, మా తాత. సో వారి సంతానంగా మా నాన్నగారు, మా మమ్మీ ప్రయాణం మొదలుపెట్టారు పెళ్లితోని. కొన్ని విషయాలు నేను రాసిన అక్కడ, టైం లేదు, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ రీడ్ ఇట్. అది మా చిన్నమ్మ జూన్ 2 రోజు చనిపోయింది, మా నివేదిత చిన్నమ్మ. ఆమె చనిపోయినప్పుడు సమాధి కార్యక్రమం జరుగుతుంది, అందరు సమాధి చేస్తుండ్రు. నేను వాడు కూర్చొని అరే అసలు ఏంది మా చిన్నమ్మ చనిపోవడం ఏంటి, సడన్గా ఆమె చనిపోయింది, ఇంకా కొన్ని రోజులు మా అమ్మ చనిపోతుంది అని, ఏంది మమ్మీ నువ్వు అసలు నువ్వు నాకు ఏంటి ఆడ రాసినాం, ఏంటంటే మోమ్ వాట్ ఆర్ యూ టు మీ, నాకు ఏంటి అని రాసినాను. అయితే ఈ సభ నాకు మా తమ్మునికి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మా పిల్లలు చాలా చిన్నలు, మళ్ళీ ఇట్లాంటి కార్యక్రమం చేయమని అందరిని పిలిచినాం. మా చిన్నలను పిలిచినాం, మా తాతలను పిలిచినాం, మా మామని పిలిచినాం, అందరు వచ్చినాం, వందనాలు. అయితే ఇక్కడ స్టేజ్ మీద ఒకటి రాసిన నేను ఉద్దేశపూర్వకంగా, ఇట్స్ ద ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా. మా నాన్న, మా అమ్మ, మా తమ్ముడు చెప్పినట్టు 10 సంవత్సరాల లోపల చనిపోయారు. మా తమ్ముడు చెప్పినట్టు అవును, కొన్ని వచ్చినాయి, కొన్ని ఐ థింక్ మమ్మల్ని టెస్ట్ చేసినాయి అనిపిస్తుంది. ఏదైతే నోయి మాట్లాడిండో అది చాలా పర్సనల్గా ఆయన ఫేస్ చేసిండు. కానీ మా నాన్న, మా అమ్మ చనిపోవడం ఇట్స్ ద ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా ఫర్ అస్. ఇట్స్ అన్ ఎండ్. ఇది ఒక ముగింపు, ఒక తండ్రిని కోల్పోవడం ఒక ముగింపు. కానీ దాని తర్వాత ఇంకో సెంటెన్స్ ఏం రాసిన అంటే, అండ్ ద బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ టెరా. టెరా స్పానిష్ వర్డ్లో ల్యాండ్ అంటారు, ఇన్ ఎ టర్మ్ హోలీ ల్యాండ్ కూడా అనొచ్చు. సో ఫార్ మీ టు టాక్ అబౌట్ మై మామ్, యూనో ఇవన్నీ మా వాళ్ళందరూ కవర్ చేసిండ్రు. ఐ థింక్ మా డాడీ, అందరు అంటారు మా డాడీ హీరో, హ్యాండ్సమ్ అంటారు, కానీ ఐ థింక్ మా డాడీకి మా మమ్మీ లేకపోతే మా డాడీ వుడ్ హావ్ బీన్ ద సేమ్ పర్సన్. సో ఐ రిమెంబర్ మై మామ్ యాజ్, నేను అక్కడ రాసిన ఏంటంటే 3 విషయాలు రాసిన ఏంటంటే, యు వేర్ కామ్. మమ్మీ నా విషయాలలో ఎవరి విషయం వచ్చినా కూడా ఆమె చాలా కామ్గా హ్యాండిల్ చేసేది. ఇంకొకటి ఏంటంటే, యు వేర్ మై బామ్ అని రాసిన, జెండు బామ్, తలలో ఎట్లయితే రాసుకుంటామో షీ వాజ్ మై బామ్. అండ్ ఇంకో విషయం ఏం రాసిన అంటే, యు వేర్ మై ఆర్మ్స్ అని రాసిన. ఆర్మ్స్ అంటే చందా ఇస్తారు ఇష్టం, నాకు ఎప్పుడు పైసలు లేకుండా ఆమె డయాలసిస్ చేసుకున్నప్పుడు కూడా షీ యూస్ టు గివ్ మీ దాట్. సో ఐఎమ్ సో బ్లెస్డ్. ఆమె జీవితాన్ని మేము ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడానికి మాటల రూపంలో చెప్పలేం, చాలా కొన్ని ఫ్లెక్సీలు చేపించా ఉన్నాం, మీరు చూడండి. అయితే మా మమ్మీని బట్టి మరి నేను దేవుణ్ణి ఎంతో స్తుతిస్తున్నాను, ఎందుకంటే ఆమె చాలా క్రియేటివ్, చాలా క్రియేటివ్. ఎక్కడ కూడా ఆమె దేవుని సేవ సాక్ష్యము, దేవుని సువార్త ఎలా చేయాలో మరి ఆమె చేసింది. సో నేను మళ్ళీ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తాను. కానీ ఇది నా కుటుంబానికి చెప్పాలని, నా తమ్మునికి, నా అక్కకి చెప్పాలని ఉంది, నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కూడా చెప్పాలని ఉందంటే, ఇట్స్ అన్ ఎండ్ ఆఫ్ అన్ ఎరా ఫర్ ఆల్ ఆఫ్ అస్, ఫర్ యూ సూజన్, ఫర్ నోయల్ అండ్ ఫర్ అది. బట్ ఐ నో, నేను దేవుని అడిగినప్పుడు గాడ్ గేవ్ మీ దిస్ వర్డ్ ఏంటంటే, ఇట్స్ ద బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ టెరా. ఏదైతే 25 సంవత్సరాలు 40 సంవత్సరాలు మన నాన్న, మా అమ్మ సేవ చేసిండ్రో, ఎవరైతే వాళ్ళు ముంచి మాట్లాడినరో ఇక్కడ, దాన్ని బట్టి దేవుని స్తోత్రము. కానీ నెక్స్ట్ ఏం చేయబోతున్నాం, నేను దేవుడిని అదే అడుగుతుందంటే, మా నాన్నగారు మా అమ్మ సేవలోకి వచ్చి ఒక 40 సంవత్సరాలు ఉంటారు, వాళ్ళు సేవ చేసిండ్రు. బట్ ఐ వాజ్ ఆస్కింగ్ గాడ్, దేవా ఇంకా 20 సంవత్సరాలు మాకు ఇస్తే మేము ఏం చేయాలి? సో that is a challenge I want to, because I lost my mother, I lost my father, now only I have my siblings, my wife, my kids. So for the family I just want to say a word of encouragement. Because mummy gurinchi me andaru maatladinru, it's an end of an era for all of us, but it's the beginning of a era, a land, and I hope we will join together to claim that land. Thank you so much.